నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం ధారావాహిక నుండి 12వ భాగం వినేద్దామండి. శ్రీదేవికి అంత అభిమానం ఎక్కడి నుండి వచ్చిందో శ్రీలక్ష్మిని దగ్గర కూర్చోబెట్టుకుని ఓదార్పు వాక్యాలు పలుకుతూ, మంగమ్మ కాఫీ తీసుకురా అంది. వద్దండి, ఇప్పుడేమీ వద్దు. శ్రీలక్ష్మి కంఠం నీరసంగా పలికినా ఆ మాటల్లో స్థిరత్వం గోచరిస్తున్నది. ఆయన పరిస్థితి ఇక మెరుగవుతుందా, పిచ్చి తగ్గినట్లేనా అడిగింది డాక్టర్ వైపు తిరిగి. శ్రీ నగేష్ తల పంకించాడు. మరొక 2 రోజులకు కానీ స్థిరంగా ఏ విషయం చెప్పలేను, కానీ తగ్గగలదనే నా ఆశ. ఇప్పుడు గుర్తించిన విషయాన్ని ఆయన మనఃస్వభావాలు స్వీకరించి తట్టుకోగల తీరుపైన, గుండె గట్టిదనంపైన ఆధారపడి ఉంటాయి అన్నాడు. గదిలో అంతకంతకు శ్రీపతి ప్రేలాపన, శోకావేశాలు తగ్గుతున్నాయి. మరి నాకు సెలవిప్పించండి. శ్రీదేవి వైపు తిరిగి నమస్కరించింది శ్రీలక్ష్మి. పరిపరి విధాల పరిగెడుతున్న హృదయంతో మాట్లాడలేకపోయింది శ్రీదేవి. కూర్చుండి వెళ్దురు గాని, తొందరేం? నాకు ఈ విధంగా సహకరించినందుకు మీకు ఏ విధంగా అభినందనలు చెప్పాలో తెలియకుంది అన్నాడు శ్రీ నగేష్. ఆ మాటలన్నీ ప్రస్తుతం వద్దు డాక్టర్ గారు. నీరసంగా ప్రాధేయపూర్వకంగా పలుకుతున్నట్లున్న ఆ మాటలకు చెల్లించిన శ్రీ నగేష్ శ్రీలక్ష్మి వదనాన్ని పరీక్షగా చూశాడు. ఆమె ఏదో మర్యాద కనటం లేదు. ఆ మాటలు అవి నాలుగు చివరి నుండి రావటం లేదు. నిజంగానే అంటున్నది. బహుశా జరిగిన దానికి తట్టుకోలేకపోయి ఉండొచ్చు, గాబరా పడింది అనుకున్నాడు. డాక్టర్ గారు, మీకు ఇక్కడ ఇంకా శ్రీపతి గారితో ఏమన్నా పనున్నదా ఈవేళ అడిగింది శ్రీలక్ష్మి. లేదు. ఏం? చిన్న రిక్వెస్ట్ అండి. వెంటనే ఇప్పుడు ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయగలరా? మీరు చాలా అలసి ఉన్నారనుకుంటాను. అడగటానికి ధైర్యం చాలటం లేదు అంది. వింటూనే లేచి నిల్చున్నాడు. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు ఇవాళ? చాలా గాబరా పడ్డట్టున్నారు. ఎవరికి వైద్యం? నడవండి అన్నాడు. అయితే రండి, ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు. ఇంకా మీకు దారిలో అంతా వివరంగా చెప్తాను అంది. ఒక లిప్తపాటు ఆలోచించి తల పంకించాడు శ్రీనగేష్. సరే నడవండి అంటూ తల్లి వైపు తిరిగి, అమ్మా, మావయ్య ధోరణి అంతకంతకు తగ్గుతుంది. మరి కొద్దిసేపు పోయాక పూర్తిగా స్థిమిత పడతారు. చంద్రానికి అన్నీ తెలుసులే, వారింటికి తీసుకుపోతాడు. లేదా ఇష్టమైతే ఇక్కడే ఉంటాడు. నీకేమీ గాబరా లేదు. నేను కొంచెం ఆలస్యంగా వస్తానేమో అన్నాడు. శ్రీలక్ష్మితో వెళ్ళొద్దని అనే సాహసం చేయలేకపోయింది శ్రీదేవి. మరి ఎలా వెళ్తారు మీరు? కారు రాలేదు, అమ్మాయి ఎలా వచ్చింది అని ప్రశ్నించింది. కారు ఊరి చివర ఆపొచ్చానండి అంది శ్రీలక్ష్మి. శ్రీ నగేష్ వివరించాడు. కారు చూడగానే ఆయన ధోరణి, ఆవేశం అధికమైపోతాయి. అప్పుడు ఇక ఎవరిని గుర్తుపట్టకుండా గొడవ చేస్తారు. అందుకే కారును ఊరు వెలుపలే ఆపించి అక్కడికి బండి పంపించాను అన్నాడు. డ్రైవర్, మన కారు సిద్ధం చెయ్యి ఆజ్ఞాపించాడు. సిద్ధంగానే ఉందయ్యగారు. ముందు నడుస్తున్న శ్రీలక్ష్మి ఆగి చెప్పింది. చెయ్యి విరిగిన వాళ్లకు కట్టుకట్టడానికి సిద్ధంగా రావాలి మీరు. మీ ఆసుపత్రిలో చేస్తారా ఆ వైద్యం? డాక్టర్ నేత్రాలలో సానుభూతి వర్షించింది. వివరాలు ప్రశ్నించబోయి మానేశాడు. దానికి ఉంది, ఎక్స్రే తీసి కట్టుకట్టాలి. నడవండి, మీకు మాత్రం తెలియందా? మళ్ళీ వీధి మెట్ల మీద నుండి శ్రీదేవికి నమస్కరించి కారు ఎక్కింది శ్రీలక్ష్మి. పక్కనే స్టీరింగ్ ముందు కూర్చున్నాడు శ్రీనగేష్. విశ్రాంతిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కూర్చున్న శ్రీలక్ష్మిని, ఏం జరిగిందండి, మరీ అలా ఉన్నారేంటి మెల్లగా ప్రశ్నించాడు. నీరసంగా నవ్వి కళ్ళు తెరిచి తిన్నగా కూర్చుందామే. సరిగ్గా మీ వద్దకు రావాల్సిన టైంకి మా అమ్మగారిని హాస్పిటల్కు తీసుకువెళ్లాల్సి వచ్చింది అంటూ జరిగిన సంఘటనను క్లుప్తంగా చెప్పింది. నాకు జ్ఞానం వచ్చిన తర్వాత ఇటువంటి అవసరాలు ఎప్పుడూ కలగక, ఆ వైద్య శిఖామణుల స్వభావ ప్రవర్తనలు తెలుసుకునే అవకాశం ఎప్పుడూ కలగలేదు. మెడికల్ స్టూడెంట్ని అయ్యి నేనే ఇంత అవస్థపడితే ఇక చెప్పేదే ఉంది అంది. ఒక్క మెడికల్ స్టూడెంట్ ఏమిటి, డాక్టర్నైనా నేను కూడా అంతే అనుభవించాలి. ఇతరుల అవసరం ఉండి ఆసుపత్రిలో అడుగు పెడితే పేషెంట్కు తీసిన ఎక్స్రే ఫోటో అసలు పేషెంట్కే ఇచ్చేయాల్సి ఉన్నా పేషెంట్కు కాదు, సరికదా? పేషెంట్ తరపున నేను అడిగితే నాకు కూడా ఇవ్వలేదా ఫోటో ఒక ఆసుపత్రిలో? అయితే అన్ని ఆసుపత్రులు, అందరు వైద్యులు అలా ఉండరు శ్రీలక్ష్మి. మరీ కఠినమైన వ్యక్తులు, ఆధ్వర్యం సరిలేని కొన్ని సంస్థలు అలా అధోగతిలో ఉంటాయి. అంత మాత్రాన అందరూ అలాగే ఉంటారనుకోవటం తప్పు అన్నాడు.
అంత హ్యాస్ట్ జనరలైజేషన్ చేయటం లేదు కానీ చాలా విసుగొచ్చి మీతో ఆ మాత్రమైనా అన్నాను అంది. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు ఆతృత వ్యక్తపరుస్తూ, అయితే కట్టింకా కట్టలేదన్నమాట అన్నాడు. లేదు, కడితే ఇక చెప్పేదే ఉంది, కారు ఊరి చివర ఆపాను, ఇప్పుడు మీ హాస్పిటల్కు తీసుకువెళ్ళి కట్టాలి అంది. హరెరే, ఈ పరిస్థితుల్లో మీరు ఆమెను వదిలి ఇక్కడికి వచ్చారా? శ్రీ నాగేష్ కంఠస్వరంలో సానుభూతి. మరి మీకు మాట ఇచ్చున్నాను కదా, మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంటారు, నేను మాట తప్పి మోసం చేస్తే ఎలా? మిమ్మల్ని మానవులనాలో దేవతలనాలో నాకు తెలియకుండా ఉంది శ్రీలక్ష్మి గారు. ఇంతటి అమృత హృదయురాలితో పరిచయం ఉన్నందుకు అమితంగా ఆనందిస్తున్నాను, ప్రఫుల్ల వదనంతో శ్రీలక్ష్మి వంక చూస్తూ చెప్పాడు. నవ్వింది శ్రీలక్ష్మి. పెద్ద మాటలొద్దు డాక్టర్ గారు, మీకు నాపై అంత అభిమానం ఉంటే అంతే చాలు. అమ్మ ఒక వంక చెయ్యి విరిగి బాధపడుతూ ఉంటే నేను అచ్చంగా పెళ్లి కూతురులాగా ముస్తాబవ్వటం మనసుకు కొంత కష్టమే అనిపించింది అనుకోండి. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి జీవితంలో అలా అగ్ని పరీక్షలు ఎదురవుతాయి, వాటిలోనే మనం నిగ్రహించుకోగలగాలి. మరి సంభాషణ కొనసాగకుండానే కారు ఊరు శివార్లను చేరి సుశీలాదేవి ఉన్న కారు దగ్గర ఆగింది. నీరసంగా ఉన్న సుశీలాదేవిని చూసి శ్రీ నాగేష్ ఆశ్చర్యం ప్రకటించకుండా ఉండలేకపోయాడు. అరే, ఇంత నీరసంగా ఉంటే బాలానికి ఒక ఇంజెక్షన్ చేయలేదా అంటూ తన మెడిసిన్ చెస్ట్ తెరిచి ఇంజెక్షన్ చేశాడు. శ్రీలక్ష్మిని పరీక్షగా చూస్తూ ప్రశ్నించింది సుశీలాదేవి. నువ్వు వెళ్ళేసరికి డాక్టర్ గారి ఇంటి దగ్గర లేరా అమ్మాయి అంది. ఉన్నారు. లేరమ్మా అంటూ తడబడింది శ్రీలక్ష్మి. నడవండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని త్వరపెట్టాడు. మరి ఏమీ పర్వాలేదు, నీరసంగా ఉన్నా స్థిరంగా పలికింది సుశీలాదేవి గొంతు. ప్రాణం పోదు, పోయినా పర్వాలేదు, కానీ పరువే పోయిందని బాధగా ఉంది. ఆమె చూపులు కుమార్తె వదనాన్ని, మాటలు హృదయాన్ని శూలాలై తాకాయి. అమ్మా, అర్థం కాని అయోమయంతో తల్లి చేతులు పట్టుకుంది శ్రీలక్ష్మి. చీ భ్రష్టురాలా, ఇదేం కర్మే నీకు? ఎవడినో దొంగ పెళ్లి చేసుకోవలసిన అవసరమే వచ్చింది నీకు? పని ఉందని చెప్పి నువ్వు నన్ను మోసగించి తిరిగే తిరుగుళ్ళు ఇవన్నమాట. ఈ దొంగ పెళ్లి కోసమా నన్ను ఇలా ఊరు చివరన దిక్కుమాలిన స్థితిలో వదిలేసిపోవటానికి నీకు మనసెలా ఒప్పింది పాతకి? సాగిపోతున్న సుశీలాదేవి నిందా ప్రవాహపు మూల కారణం గ్రాహ్యమైన శ్రీలక్ష్మి శ్రీ నగేషులిద్దరూ అప్పటికి తమ పొరపాటును తొందరపాటును గ్రహించారు. ఒకరితో ఒకరు కండ్లతోనే మాట్లాడుకున్నారు. కర్తవ్యాన్ని నిమిషాల్లోనే స్ఫురింపచేసుకున్న శ్రీ నగేష్ కల్పించుకున్నాడు. క్షమించండి, మీరంత ఆగ్రహపడొద్దు. మీ అమ్మాయి గారి గురించి మీకంటే నాకు బాగా తెలుసని చెప్పడం లేదు, కానీ ఈ ప్రపంచంలో ఆమె వంటి వారే తప్పుదారిన నడిస్తే సూర్యచంద్రులే గతులు తప్పుతారు. కన్నకుమార్తెను గురించిన ప్రశంసా వాక్యాలు విన్న సుశీలాదేవి వదనంలో అప్రసన్నత తిరోగమించింది. కానీ మనసు పూర్తిగా అనుమానరహితం కాలేదు. మెల్లని స్వరాన చెప్పాడు. నేను మీకు చెప్పకుండా ఒక పని చేశాను, క్షమించాలి. ఒక విషయంలో శ్రీలక్ష్మి గారి చేత తప్పనిసరిగా ఆ వేషం ధరింపచేయాల్సి వచ్చింది, అంతే, అంతకన్నా మరేం లేదు. మీకు తర్వాత అన్నీ వివరించగలను. ఇప్పుడు మాత్రం మరీ పట్టుపట్టకండి, త్వరగా హాస్పిటల్కి పోయి మీ చేతి విషయం చూడాలి అన్నాడు. సుశీలాదేవి స్వరం కటువుగా పలికింది. సరే, ఇంకా ఆలస్యం ఎటు అయ్యింది, మరొక 10 నిమిషాలకేమీ పర్వాలేదు. వెళ్ళి ఆ వేషం మార్చి సాదాగారా, మనం వచ్చింది వైద్యానికి, పోబోతున్నది ఆసుపత్రికి అంది. శ్రీలక్ష్మి నిస్సహాయంగా నిలబడిపోయింది. నాగేష్ బాధపడినప్పటికీ ఒక విధంగా సంతోషించాడు, అవసరమైన కట్టుబాట్లు గల ఆమె పెంపకానికి. నిజమే, మీరన్నట్లు ఇంత ఆలస్యం ఎట్లాగూ అయింది, మరొక 15 గంటకేమీ పర్వాలేదు అంటూ శ్రీలక్ష్మి వంక చూసి, ఇవిగో ఇవన్నీ మా పొలాలే, ఆ కనిపించే షెడ్డులోకి వెళ్ళి దుస్తులు మార్చుకుని ముఖం కడిగేసుకుని రండి అన్నాడు. కారులో ఉన్న చిన్న సూట్ కేసు తీసుకుని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయిన శ్రీలక్ష్మి 10 నిమిషాలకే తిరిగి వచ్చింది. సాధారణ దుస్తులతో, అలంకార విసర్జనతో. సౌందర్యం ఏ తీరులో ఉన్నా దాగదు. సుమపరిమళం గుబాళించినట్లే అందాల కాంతి పుంజాలు సర్వత్రా ప్రకాశిస్తూనే ఉంటాయి అనుకుంటూ కారు స్టార్ట్ చేశాడు శ్రీ నాగేష్. సాదాగా ఉన్న శ్రీలక్ష్మిని చూసి ఎక్స్రే తీసి మత్తిచ్చి విరిగిన చేతికి కట్టడం పూర్తయ్యేసరికి రాత్రి 8 గంటలు పూర్తిగా వచ్చింది. సమయానికి హాస్పిటల్లో 2వ డాక్టర్ శ్రీకాంత్ లేడు, సిస్టర్ కూడా లేదు. అయినప్పటికీ లక్ష్మి మెడికల్ స్టూడెంట్ కావటాన శ్రీకాంత్కు చాలా సహాయం చేసింది. వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ అంది. ధనలోపం లేకున్నా పట్నవాసంలో ఉంటున్నా ఇంత అవస్థ పడాల్సి వచ్చింది.
పట్నం వాళ్ళం పల్లెటూరు వచ్చి వైద్యం చేయించుకోవటం ఎంత ఆశ్చర్యం! ఏమనుకోవాలి? పక్క బేసిన్ దగ్గర ఉన్న శ్రీ నాగేష్ గంభీరంగా చిరునవ్వులు చిందించాడు. అనుకోవటానికి ఉంది, ఘటనలు అంతే. మనం వచ్చేటప్పటికి నా హాస్పిటల్ ఎలా ఉందో చూడండి. నా అసిస్టెంట్ లేడు, సిస్టర్ లేదు. దీన్నేమనాలి? ప్రతి ఒక్క మనిషి బాధ్యతతో నీతితో ప్రవర్తించాలే కానీ ఏ ఒక్క సంస్థను నిలయాన్ని కానీ సామూహికంగా ఏమీ అనలేము. నిండుగా నవ్విందామే. మీతో పరిచయంలో అడుగడుగున ఒక్కో అమూల్యమైన విషయం నేర్చుకుంటున్నాను అంది. సంభాషణను మరి సాగనివ్వలేదు అతను. అతడెప్పుడు పొగడ్తలకు దూరంగా పారిపోతాడు. వెళ్ళి ఇంకా బల్లపైన పడుకుని ఉన్న సుశీలాదేవిని లేవదీస్తూ అడిగాడు. ఏమన్నా వికారంగా ఉందా అండి? కొద్దిగా నాయన, అంత లెక్కలోనిది కాదు. అయితే ఈ చెయ్యి ఎప్పటికి అతుక్కుంటుంది? తిరిగి ఎప్పటి మాదిరిగా పనిపాటలు చేసుకోగలుగుతాను? ఏం పర్వాలేదండి, 4-5 వారాల్లో కట్టు విప్పేయొచ్చు. ఆ తర్వాత కొన్నాళ్ళు మరీ బరువులు ఎత్తకుండా జాగ్రత్తగా ఉంటే ఆ పైన మరేం పర్వాలేదు. శ్రీలక్ష్మి కూడా వచ్చి అక్కడ నుంచుంది చేతులు తుడుచుకుంటూ. మీకు చాలా శ్రమ ఇచ్చామండి, ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. తల్లి కుమార్తెలు ఒక్కసారి అన్నారు. మీరు అనవలసిన మాటలు కావివి, చదరని గాంభీర్యంతో అంటూ. నర్స్ ఏది నీకు చెప్పిన పని? అడిగాడు శ్రీ నాగేష్ పక్క గదిలో వేచి ఉన్న ఒక నర్సును. మరుక్షణంలో ప్రత్యక్షమైంది నర్సు, చేతిలో పళ్ళరసం ఉన్న గాజు గ్లాసుతో. వారి చేత తాగించు ఆజ్ఞాపించాడు. సుశీలాదేవి మొహంలో మొహమాటం తాండవించింది. నీరసం తగ్గుతుంది, తీసుకోండి. మీరు తాగించండి లక్ష్మి అమ్మగారి చేత అన్నాడు. తీసుకోమ్మా, ఇంటి దగ్గర నుంచి అమ్మగారు పంపించారు పరిశుభ్రంగా అంది నర్సు. శ్రీలక్ష్మి కళ్ళల్లో కృతజ్ఞత తాండవించింది. నర్సు చేతిలోని గ్లాసు తాను తీసుకుని మౌనంగా తల్లి నోటికి అందించింది. ఆమె మరి మాట్లాడకుండా స్వీకరించింది. ఇంత రాత్రి వేళ అస్వస్థతతో ఆడవారు ప్రయాణం చేయటం మంచిది కాదని ఇంటికి తీసుకురమ్మని చెప్పమన్నారండి అమ్మగారు అని నర్సు చెప్పి నిష్క్రమించింది. ఎందుకులేండి మీకు శ్రమ, వెళ్ళిపోతాం. శ్రీలక్ష్మి సుశీలలు ఒక్కసారి అన్నారు. కాదు, నా మాట వినండి. మా అమ్మ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు. సరే అంగీకరించింది సుశీలాదేవి. ఎటు ఒకసారి మీ ఇంటికి రావాలనే కోరికున్నది నాకు. అది ఈనాడు ఈ విధంగా సమకూరింది అంది. అతిథుల పట్ల శ్రీదేవి చాలా ఆదర సత్కారాలను ప్రదర్శించింది. ఆమెలోని మార్పుకు శ్రీ నాగేష్ శ్రీలక్ష్మి ఇరువురు లోలోన ఆశ్చర్యపడ్డారు. బంధుత్వాలను వంశవృక్షాలను తెలియచెప్పుకుంటూ నలుగురు ఒకేసారి భోజనానికి కూర్చున్నారు. భోజనం చేస్తూ అసలు విషయాన్ని మెల్లగా సుశీలాదేవికి తెలియపరిచాడు శ్రీ నాగేష్. క్షమించాలి, మీ అనుమతి తీసుకోకుండా ఒక పని చేశాను. మీ అమ్మాయి గారి సహాయం ఈ జన్మలో మరవలేను. ఏమిటది? సుశీలాదేవి ప్రశ్న. అందులో నా ఘనత ఏమంతుంది డాక్టర్ గారు? శ్రీలక్ష్మి వదనంలో చిరుకోపం. ఎందుకు లేదమ్మా, నీ వంటి విశాల హృదయులు పరోపకారులు ఎవరుంటారు? అసలు ఉండరేమో అంది శ్రీదేవి. శ్రీ నాగేష్ నెమ్మదిగా చెప్పాడు. మా మామయ్య గారి ఉన్మాదం తగ్గటానికి ఈ రోజున ఆఖరి ప్రయత్నం చేశాను. అందుకు పూర్తిగా మీ అమ్మాయి గారిని వినియోగించినందుకు క్షమించాలి. మామయ్య గారు మతి చాంచల్యానికి పూర్వం ఆఖరిసారిగా చూసిన ముఖ్య వ్యక్తి శ్రీలక్ష్మి గారు. అందువలన ఆమె గారు అదే సమయంలో అదే వేషంలో ఆయనకు ఒకసారి కనిపిస్తే ఆయనలో కదలికలు ఎలా ఉంటాయోనని, మార్పు రాగలదనే ఆశతో నా అభిప్రాయం శ్రీలక్ష్మి గారికి చెప్పి అర్థిస్తే ఆమె సహృదయంతో అర్థం చేసుకుని పూర్తిగా సహకరించారు. కేవలం మీ అనుమాన నివృత్తికే ఈ విషయం చెప్తున్నాను, మరెందుకు కాదు అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో, సాయంత్రం కుమార్తెను కోప్పడినందుకు పశ్చాత్తాపంతో మాట్లాడలేక విస్ఫారిత నయనాలతో కుమార్తెను చూస్తూ ఉండిపోయింది. కేవలం ఆ ప్రయోజనాన్ని ఆశించి చెప్పిన శ్రీనాగేష్ తృప్తిగా నిట్టూర్చాడు. నిశ్చలమైన కన్నులతో మాటలకు అందని 1000 భావాలతో చూసింది శ్రీలక్ష్మి అతని వంక. గమనించిన శ్రీ నాగేష్ ప్రయత్నపూర్వకంగా చూపులు తిప్పుకుని త్వరగా భోజనం చేసి లేచిపోయాడు. ఒకసారి మామని చూసి వస్తానమ్మా నేను అంటూ వెళ్ళిపోయాడు. ఇదేనమ్మా వరుస, ఒక్కనాడు తిన్నగా తిండి నిద్ర ఉండదు. ఆ రోగిని చూడాలి, ఈ రోగంతో పోరాడాలి, 24 గంటలు అదే ధ్యాస అని కొడుకు గురించి చెప్తున్న శ్రీదేవి అన్నంలోనే చేయి కడిగిస్తున్న శ్రీలక్ష్మిని చూసి, అయ్యో అదేం తిండమ్మా, అసలు తిన్నావుటమ్మా అని వాత్సల్యపూర్వకంగా మందలిస్తూ, పోనీ పాలైనా తాగు అని ఓ గ్లాసుతో తెచ్చిచ్చింది. వద్దండి, సహించటం లేదు. అయిష్టంగా లేచిపోయింది శ్రీలక్ష్మి.
పోనీలే, చాలా కలవరపడ్డట్టున్నావు ఈవేళ. త్వరగా పడుకోమ్మా. సుశీలాదేవి అనుజ్ఞతో శ్రీలక్ష్మి త్వరగా శయ్యను చేరింది. శ్రీపతి ఇంటి ముంగిట నిశ్శబ్దంగా కారాపి దిగి వెళ్ళాడు శ్రీనాగేష్. ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఇంట్లో. ఇల్లంతా భయంకర నిశ్శబ్దంతో ఆడవిస్తున్నది. నౌకర్లు ఆ మూల ఈ మూల గోడలకు చేర్లపడి నిద్రపోతున్నారు. అలికిడి విని లేచిన ఒకడు, అమ్మాయి గారు అయ్యగారు పైనున్నారు అని చెప్పాడు. అయితే ఆయన సాయంత్రం నుంచి ఎలా ఉన్నారు? మేం వెళ్ళిపోయాక ఏం చేశారు? నెమ్మదిగా ప్రశ్నించాడు. బాగా ఏడ్చారండి అని చెప్తూ నౌకరు కళ్ళు తుడుచుకున్నాడు. అయ్యో, నా కొడుకులు చచ్చిపోయారు, ఇంకా రారు అంటూ ఒకటే ధోరణిగా తలుచుకుని ఏడుస్తున్నారు. ఆరితో పాటే అమ్మాయి గారు దుఃఖపడుతూ కూర్చున్నారండి. అయితే ఎవరిని తిట్టలేదా ఆయన? సాలోచనగా ప్రశ్నించాడు. తిట్టకేమండి? ఇందాక మీ ఇంటికి వచ్చిన అమ్మాయి గారిని దేవుణ్ణి ఒకటే నిందించారండి. అది సరే, మిమ్మల్ని కానీ నన్ను కానీ మరెవరిని కానీ తిట్టలేదా? లేదు బాబు, ఇది వరకులా అందరి పిచ్చాళ్ళ మాదిరిగా ఆయన ఎప్పుడు ఎవరిని తిట్టి కొట్టలేదు. ఎటొచ్చి ఆయన మాట కాదంటే మాత్రం చాలా కోపం వచ్చేది. అవును, ఆలోచిస్తూ తల పంకించాడు. చూడు, నేను పైకి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. ఓ పావుగంట పోయాక కింద కారు దగ్గరికి వెళ్ళి నువ్వు గట్టిగా హారన్ మోగించు, తెలిసిందా అన్నాడు. చిత్తం. ఒక సోఫాలో కూర్చుని తనలో తాను నిశ్శబ్దంగా కుళ్ళి ఏడుస్తున్నాడు శ్రీపతి. కొద్ది దూరంలో కుర్చీలో కూర్చున్న జయశ్రీ మరి కళ్ళల్లో నీరు లేనట్లుగా, విసిగిపోయినట్లుగా, నిస్సహాయంగా అప్రసన్న వదనంతో దీనదృక్కులతో తండ్రిని తిలకిస్తున్నది. కొద్ది క్షణాలు గడప అవతలే నిలబడి పరీక్షగా తిలకించాడు శ్రీనాగేష్. తర్వాత ఏం చేస్తున్నారు అంటూ లోనికి ప్రవేశించాడు. తల్లి కూతుళ్ళిద్దరూ ఉలిక్కిపడి చూశారు అతన్ని. శ్రీనాగేష్ని రెప్ప వేయకుండా రౌద్రాకారంతో చూసి లేచి వెళ్ళిపోయింది జయశ్రీ మరో గదిలోకి. ఆ ఇరువురి నుండి ఎటువంటి వింత ప్రవర్తనకైనా, విపరీత ధోరణులకైనా సంసిద్ధపడి ముందే ఊహించి వచ్చినందువలన శ్రీనాగేష్ ఏమీ ఆశ్చర్యపడలేదు. కానీ శ్రీపతి తనను తదేకంగా రెప్ప వేయకుండా, కనుపాపలు కదల్చకుండా చూడటం గమనించి బహుశా ఈరోజు కలిగిన పూర్వస్మృతిలో తనను విస్మరించాడేమో, మరో రకపు మతిమరుపు ఆవహించిందేమోనని భయపడుతూ, మావయ్య, నేను శ్రీగణేష్ని అంటూ భుజం పట్టి కుదిపాడు మేనమావను. అవును, తెలిసింది, నూతిలో నుండి మాట్లాడుతున్నట్టు క్షీణస్వరంలో జవాబిచ్చాడు శ్రీపతి. మరు క్షణంలోనే అతడిని 2 చేతులతో చుట్టేసి, నా భార్య కొడుకులు చచ్చిపోయారా, మరి రారు, మరిక తిరిగి రారురా అంటూ భోరున విలిపించసాగాడు. జరిగిపోయిన దానికి అంత విలిపిస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి మావయ్య, ఊరుకో. సానుభూతి వాక్యాలతో అనునయింప ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో కింద నుండి కొట్టొచ్చినట్టుగా కారు హారణ వినిపించసాగింది. ఆ సమయంలో శ్రీపతిలోని కదలికలను జాగ్రత్తగా పరికించాడు. ఆ హారను వినిపించినా ఇప్పుడు శ్రీపతిలో ఏమీ చైతన్యం కలగలేదు. శ్రీనాగేష్ను అసహించుకుని వెళ్ళిపోయి కింద గదిలో పడుకున్న జయశ్రీ ఆ హారను వినిపించగానే త్రాచులాగా బుసలు కొడుతూ లేచి బయటకు వెళ్ళింది. ఆ నిశీధిలో కారు దగ్గర తన నౌకరే కానీ మరెవరూ కనిపించలేదు ఆమెకు. ఏమిట్రా దరిద్రుడా అది, ఎందుకలా చెవి కోసిన మేకలాగా అరిపిస్తున్నావు? నిప్పులు చెరిగే కళ్ళతో ప్రశ్నించింది. వాడు బెదిరిపోయాడు. డాక్టర్ గారు అలా చేయమని చెప్తే చేస్తున్నాను, లేకుంటే నాకేం పనండి అన్నాడు. ఈసారి జయశ్రీ కోపం కొత్తదారి పట్టింది. ఏమిటి, డాక్టర్ నిన్ను అలా చేయమన్నాడా? సాలోచనగా అడుగుతూ కారును పరీక్షగా చూసింది. ఇంకెవరు వచ్చారు ఈ కారులో? ఏది అది, ఆ మృత్యుదేవత శ్రీలక్ష్మి ఏది? బిగ్గరగా అరిచింది. అరుస్తూనే వేగంగా మేడ మీదకు వెళ్ళింది. ఆ అరుపు మేడ మీద వారికి కూడా వినిపించింది. అదే ఆ అమ్మాయి శ్రీలక్ష్మి. అంతవరకు గుర్తు రాక చీకాకు పడుతున్న శ్రీపతి అన్నాడు. అతడి మాటలకు అడ్డు తగలకుండా జాగ్రత్తగా పరిశీలనగా చూస్తూ శ్రద్ధగా వినసాగాడు శ్రీనాగేష్. ఆ పిల్ల ఇందాక మీ ఇంట్లో చూసిన ఆ అమ్మాయి శ్రీలక్ష్మి. దాని పెళ్ళికే కదా అంత గొడవ అయ్యింది. నా భార్య కొడుకులు చచ్చిపోయారు. అయ్యో, చేతికి అందొచ్చిన కొడుకులు, లక్ష్మి లాంటి ఇల్లాలు ఇక నాకు లేరు. అయ్యయ్యో. శోకం క్రమంగా తారాస్థాయిని అందుకుంటున్నది. మావయ్య, తలుచుకు దుఃఖించటం వలన ప్రయోజనం ఏమిటి చెప్పు? ఎలాగో ఊరట చెందాలి ఓదార్పుగా అన్నాడు శ్రీనాగేష్. శ్రీపతి ముఖ కవళికల్లో మార్పులకై జాగ్రత్తగా వెతుకుతూ కింద నుండి ఇంకా హారణ వినిపిస్తూనే ఉంది. ఏమిటమ్మా, ఎవరైనా వచ్చారా? కారు హారణ వినిపిస్తోంది. అప్పుడే పైకొచ్చిన కూతురు జయశ్రీని ప్రశ్నించాడు శ్రీపతి. తేలికపడిన హృదయంతో దీర్ఘంగా నిశ్వసించాడు శ్రీనాగేష్.
ఎవరూ రాలేదు నాన్న అని తండ్రితో అంటున్న జయశ్రీ కంఠస్వరంలో బలవంతంగా అణచబడిన క్రోధపు ఛాయలు స్పష్టంగా వినిపించాయి. బావా క్రోధస్వరంతో తనను సంబోధిస్తూ ఏమో అంటున్న జయశ్రీ మాటలను వినిపించుకున్నట్లే ఆ కారు నాది జయ, నా కోసం వచ్చింది, నేను వెళ్తాను, మళ్ళీ రేపు వస్తాను అంటూ త్వరగా వెళ్ళిపోయాడు. కోపంగా బుసలు కొడుతున్న జయను చూడకుండానే పడుకున్న శ్రీనాగేష్ దగ్గరకు వచ్చి కూర్చుని మావ ఏం చేస్తున్నాడు ప్రశ్నించింది శ్రీదేవి. పరధ్యానంగా ఉన్న అతడు సమాధానం ఇయ్యలేదు. ఏం జరిగింది, అంత పరధ్యానంగా ఉన్నావు? అప్పటికి శ్రీనాగేష్ దృష్టి ఇటు తిరిగింది. అక్కడేమి ప్రమాదం లేదు, ఇక మావయ్య బాగానే ఉన్నాడు, తగ్గిపోయింది. ఆశ్చర్యం ప్రకటించబోయిన శ్రీదేవి తిరిగి సమాధానపడి సామాన్య స్వరంతో అంది, అవును, నువ్వు వైద్యం చెయ్యటం తగ్గకపోవటం కూడానా? నేను ఆ విషయాలు ఆలోచించటం లేదమ్మా. పాపం శ్రీలక్ష్మి చేసిన సహాయం తలుచుకుంటే మనసు ద్రవించిపోతుంది. పాపం ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా నాకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలిచింది అంటే నా మనసు ఏమిటోలా అయిపోతున్నదమ్మా. మానవ మాతృరాల్లాగా నాకు అనిపించటం లేదు అన్నాడు. నిజమే, పిల్లది ఎంతటి ఉత్తమ హృదయం, రత్నం లాంటి మనిషి, బంగారం లాంటి గుణం, లక్ష్మి పేరు సార్థకం చేసుకోగలదు. నవ్వాడు. నిజమే, కానీ నీకు కూడా అమ్మాయిపై అంత సదభిప్రాయం కలిగిందంటే ఆశ్చర్యంగానే ఉంది. గంభీరంగా నవ్వింది శ్రీదేవి. ఆ అభిప్రాయం నాకెప్పుడూ ఉంది అంది. కొద్దిసేపు ఊరుకున్న నాగేష్, ఏం ఆ జయశ్రీ నాకు నీకు కూడా ఏమైనా అక్షంతలు చల్లింది ఏమిటి సాయంకాలం? ఉలిక్కి పడింది శ్రీదేవి. ఎవరు చెప్పారా నీకు అంది. తల్లిని నిశితంగా చూస్తూ నవ్వాడు బిగ్గరగా. నేను మనస్తత్వ శాస్త్ర ప్రియుణ్ణమ్మా అన్నాడు. ఈ మధ్య శ్రీలక్ష్మి పేరు ఎత్తటానికి కూడా ఇష్టపడుతూ జయశ్రీ స్మరణ చేస్తున్న నువ్వు ఇలా మాట్లాడటానికి కారణమే ఊహించలేకపోతే ఇంకెందుకమ్మా నా వైద్యము ప్రావీణ్యమును? శ్రీదేవి ఏమీ మాట్లాడలేని స్థితిలో చటుక్కున ప్రసంగం మార్చేసింది. అయితే మామయ్య పిచ్చి పూర్తిగా తగ్గిపోయినట్టేనట్రా అని అనుకుంటున్నాను, కానీ ఇంకా ఎటు నిశ్చయంగా చెప్పలేనమ్మా. 4 రోజులు పరిశీలించాలి. అయితే జయశ్రీకి చాలా కోపం వచ్చిందా? ఏమేమన్నదేమిటి? కోపంగా మారిపోయింది శ్రీదేవి వదనం. చెప్పటానికి నోరు రాకుండా ఉంది. శ్రీలక్ష్మిని నిన్ను కూడా దూషించటమే. ఆశ్చర్యంగా వినసాగాడు శ్రీనాగేష్. ఏమోరా, మరీ అంత దురుసు స్వభావమని అనుకోలేదు. పడుకో, మరీ పొద్దుపోయింది. లేచి లైట్ తీసేసి బెడ్ లైట్ వేసి వెళ్ళిపోయింది శ్రీదేవి. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. అమ్మకు ఎంతో అసహ్యం కలిగితే తప్ప అలా పైకి తేలదు అనుకున్నాడు. అసలు ఏం జరిగిందో వివరంగా అమ్మ చెప్పదు. ఆమె అటువంటి స్వభావి కాదు. ఏ నౌకర్లేనైనా కనుక్కుందునా అనుకున్నాడు. అంతగా అవసరమైతే మెల్లగా తెలుసుకోవచ్చు, అనవసరంగా ఆహారాలు తీసి తేలిక పడటం ఎందుకులే అని సరిపెట్టుకుని నిద్రకు ఉపక్రమించాడు. చక్కటి వెన్నెల ప్రసరిస్తున్నది కిటికీలో నుండి. శ్రీలక్ష్మి స్వభావం ఈ వెన్నెల వంటిది. మనసుకు నేత్రాలకు కూడా హాయి అనిపించే మధుర మంజుల స్వభావం అనుకుంటూ ఉండగానే పుష్యమాసపు చలిగాలి తెరలుగా వచ్చి శరీరాన్ని ముకుళింపచేసింది. ఈ తీవ్రమైన చలిలాగా వడగాల్పులాగా ఉండే జయశ్రీకి శ్రీలక్ష్మికి ఎక్కడా పోలికే లేదు. అమ్మ అన్నట్టుగా శ్రీలక్ష్మి సాక్షాత్తు ఆ వైకుంఠపుర రాణి శ్రీలక్ష్మి అనుకున్నాడు. ఎప్పుడు ఏ విధంగా ఏ సంఘటన జరిగి ఎవరెవరి నడుమ లంకెలు ఏర్పరిచి బంధించి అనుబంధాన్ని ఏర్పరుస్తుందో అనూహ్యం. లక్ష్మి, లే తల్లి, త్వరగా లేచి తయారైతే మన ఊరు వెళ్ళిపోవచ్చు అని ముక్కుతూ మూలుగుతూ కుమార్తెను నిద్రలేపుతున్న సుశీలాదేవికి కానీ, పాపం చాలా అలసిపోయింది, నిన్నంతా నిద్రపోనివ్వండి తొందరం అని వాత్సల్యపూర్వకంగా వారించిన శ్రీదేవికి కానీ తమ అనుబంధం సంబంధం అంత తేలికగా వీడ్కోలు తీసుకోగలవి కావని ఆ సమయాన తెలియలేదు. అబ్బాయి ఈ రోజున చాలా పెందలాడే బయటికి వెళ్ళిపోయాడు. అతడొచ్చి ఏం చెప్తాడో విని మరీ ప్రయాణం కావచ్చునులేండి అంటూ తిరిగి తన నిత్యకృత్యాలలో మునిగిపోయింది శ్రీదేవి. ఎటూ మాట్లాడలేక తాత్కాలికంగా మౌనం వహించింది సుశీలాదేవి. తెల్లవారేసరికి శ్రీపతి ధోరణి ఎలా ఉంటుందోననే ఆత్రంతో రాత్రంతా ఊహలతోనే సతమతం అవుతున్న శ్రీనాగేష్ను తెలతెలవారుతూ ఉండగానే కాళ్ళు మేనమ్మ ఇంటికి లాక్కుపోయాయి. అతడు వెళ్లేసరికి గదిలో శ్రీపతి ఒక కిటికీ దగ్గర విచారవదనంతో నిలిచి ఉన్నాడు. మావయ్య అని మెల్లగా పిలుస్తూ చేరువుకు వెళ్ళాడు. ఎవరు? నువ్వా నాగేష్? రా
సరళంగానే ఉంది శ్రీపతి ధోరణి. ఇద్దరూ కూర్చున్నారు. ఒంట్లో బాగుందా మావయ్య? లోకంలోని విషాదం అంతా ఒలికింది శ్రీపతి నవ్వులో, వదనంలో. ఏం బాగు నాయనా, ఎందుకిక నాకు బాగు? ఆ కారు ప్రమాదంలోనే నేను మరణించక ఎందుకిలా బ్రతుకుతున్నానో బాధతో నుదురు కొట్టుకున్నాడు. గడచిన దానికి వగచి ప్రయోజనం ఏమిటి చెప్పండి మావయ్య? ఎలాగో మనసును సర్దుకోవాలి. ఇక ఉన్నది జయ ఒక్కతే. చిన్న వయసులో ఉంది. ఆమె సంతోషం కోసమైనా మీ విచారాన్ని మరచి పెద్దరికి బాధ్యత వహించాలి అన్నాడు. శ్రీపతి మౌనంగా వింటూ కళ్ళెత్తుకున్నాడు. చూడండి మావయ్య, చిన్నవాడిని చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. ప్రస్తుతం నేను మానవుడిగా, వైద్యుడిగా మాట్లాడుతున్నాను. ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఏవో బాధలు అనుభవించాల్సి ఉంటుంది. జీవితం పైననే రోసిన దినాలు ఎన్నో ఉంటాయి. నా మటుకు నాకు ఈ భార జీవితం కంటే ఆత్మహత్య నయమనిపించిన క్షణాలు ఎన్నో. కానీ మానవ జీవితం మాయా ప్రేమలకు, మమతా బంధనాలకు, బాధ్యతా భావాలకు ఆలవాలం. ముందు వెనకల ఆలోచనలు విరక్తిని మెల్లగా తినేసి ఎన్ని కష్టాలనైనా సహించి జీవించేటట్లు చేస్తాయి. మనసును రాయి చేసుకోవటం కన్నా మరొక మార్గాంతరం లేదు మావయ్య. ఇక అంతేలేరా నాగేష్, అంతకంటే దారే ఉంది నిస్పృహ నిరాశ స్వరాలతో అన్నాడు శ్రీపతి. అలా అంటే కాదు మావయ్య, అలాగే ఉండటానికి ప్రయత్నించాలి. చూడండి, మీరే ఎంత బాధపడుతున్నారు. 20 ఏళ్లైన నిండని జయ ఇంకా ఎంత బాధపడుతూ ఉండాలి. ఒక వంక తల్లి అన్నలు మరణించారు. మిగిలిన మీరు మతిస్థిరం కోల్పోయారు. చదువు ఆపి జయ కేవలం మీ ఆరోగ్యం కోసం ఇక్కడికి వచ్చింది అన్నాడు. నిజమేరా, నా తల్లికి నా మీద ఎంత ప్రేమ. అవును మావయ్య, ఆ ప్రేమలు బాధ్యతలే కదా మానవ జాతి మనుగడకు మూలం. ఆమె శ్రమ నా శ్రమ ఫలించాయి. మీకు మతి స్థిమితం కలిగింది. ఇక మీ పెద్దరిక బాధ్యతను నిలబెట్టుకోండి. జయశ్రీ ఇంతకాలం ఇంచుమించుగా పలకరించే వారే లేక ఒంటరి జీవితం గడిపింది. ఇక ఆమె భవిష్యత్తును ఆలోచించాలి. నిజంరా నాగేషు, చిన్నవాడివైనా మనసుకు నచ్చే మాటలు చెప్పావు. కాస్త ఇలాగే అప్పుడప్పుడు మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండు. నీకంటే ఎవరున్నారు ఇక మాకు? ఏది అమ్మాయి? జయా పిలిచాడు. సమాధానంగా నౌకర్లు హాజరయ్యారు. అమ్మాయి గారు ఉదయం లేస్తూనే ఎక్కడికో వెళ్ళిపోయారండి చెప్పారు. సరే, బహుశా మా ఇంటికే వెళ్ళిందేమో, నేను వెళ్తాను మావయ్య. అలాగేరా. శ్రీ నగేష్ ఆగి కనిపించి కనిపించని చిరునవ్వుతా అన్నాడు. ఇంతసేపటి నుంచి చూస్తున్నాను, మీరు మా అమ్మ విషయం ఏమైనా అడుగుతారేమోనని. అసలు మా అమ్మ, మీ చెల్లెలంటూ ఒకరున్నారని మీకేమైనా గుర్తుందా లేదా మావయ్య? శ్రీపతి వదనం భారంగా వాలిపోయింది. అదేం మాటరా, నిన్న మీ అమ్మ ఎదుట నేను తలెత్తుకోలేకపోయాననుకో. అది చెల్లెలు కాదురా, దేవత. చిన్నప్పటి నుంచి కూడా డబ్బు మీద అంత అధిక మమకారం కూడదని చెప్తుండేది. దాని మాట నేను వింటే ఇవాళ ఇంత చేటు కాలం వచ్చేదే కాదు. శ్రీ నగేష్ హృదయం జాలితో కరిగిపోయింది. అలా ఎందుకులే మావయ్య అనుకోవటం, విధి లీలలు అంతే. రక్త సంబంధాలు ఎక్కడికి పోతాయి? మీరు అటువంటివేమీ మనసులో ఉంచుకోక వచ్చి కాస్త 4 రోజుల పాటు మా ఇంట్లో ఉంటే మరీ మంచిది అన్నాడు. అలాగేరా, అమ్మాయి వచ్చాక అలాగే వస్తాం. మరి నేను వెళ్ళిరానా మావయ్య? దారి పొడవునా శ్రీ నగేష్కు అంతరంగంలో ఆనందంతో పాటు అనేక ఆలోచనలు. మామయ్య ఉన్మాదం పూర్తిగా తగ్గిపోయినందుకు సంతోషమే. నిజంగా ఇది తను చేసిన వాటిలో చాలా గుర్తుంచుకోవలసిన వైద్యమే. అయితే ఇంత తెల్లవారక మునిపే జయశ్రీ ఎక్కడికి వెళ్ళిపోయినట్లు తండ్రిని వదిలి? ఇల్లు చేరిన తర్వాత మరి ఆ ఆలోచనలకే అవకాశం లేకపోయింది. అక్కడ ఎదురైన పరిస్థితుల్లో శ్రీలక్ష్మి స్పృహ తెలియని జ్వరంతో శయ్యపై పడింది. పక్కనే విరిగిన చేతితో సుశీలాదేవి, శ్రీదేవి దిగులుగా నిలబడి ఉన్నారు. శ్రీ నగేశం చూసిన సుశీలాదేవి ఇంచుమించుగా కళ్ళనీళ్ల పర్యంతమైంది. పర్వాలేదు, ఇదంతా నిన్నటి పరిస్థితి ప్రభావమే. సాయంత్రానికే ఈ జ్వరం తగ్గిపోతుంది. మీరేం భయపడద్దు. శ్రీనివాసరావు గారికి నేను కబురు పంపిస్తాను. స్వస్థత చిక్కే వరకు ఇక్కడే ఉందరు అందరూ అంటూ హామీ ఇచ్చాడు. సాయంత్రానికి శ్రీనివాసరావు, పిల్లలు అయితే వచ్చారు, కానీ శ్రీలక్ష్మి జ్వరం మాత్రం తగ్గలేదు. శ్రీ నగేష్ శ్రద్ధాపూర్వక సేవ, చక్కటి వైద్యం వలన మర్నాడు సాయం వేళకు జ్వర తీవ్రత కొంత ఉపశమించి శ్రీలక్ష్మి కళ్ళు విప్పింది. ఏమిటి హడావుడి, మీరెంత అధైర్యస్తులు అనుకోలేదే హాస్యంగా అన్నాడు ఆమెకు ఇంజెక్షన్ చేస్తూ. నీరసంగా నవ్విన శ్రీలక్ష్మి అంతలోనే తనను పరివేష్టించి ఉన్న అందరినీ చూసి, అయ్యో మీకు అందరికీ ఎంత శ్రమ కలిగిస్తున్నాను అంటూ విచారం, క్షమాపణలు వ్యక్తం చేసింది. వాత్సల్యం ఉప్పొంగగా,
శ్రమే ఉందమ్మా, అంతకు మేమే కదా కారణం. ఆ దైవ కృప వలన త్వరగా కోలుకోవాలి అంటూ ఆమె ముంగురులు సవరించింది శ్రీదేవి. ఆ పైన ప్రతి ఒక్కరికి మాటలు కరువయ్యాయి. ఎవరి మటుకు వారికే. ఆంతర్యంలో అక్కడ అందరూ ఏక కుటుంబ సభ్యులుగా అనిపించి అరమరికలే లేకుండా పోయాయి. మాటలతో నిమిత్తం లేకనే ప్రతి ఒక్కరి అంతరంగంలోని ప్రేమ గౌరవాలు కళ్ళల్లోనే వ్యక్తమయ్యాయి. చాలాసేపటికి తానే అన్నది శ్రీలక్ష్మి. ఏమిటండి డాక్టర్ గారు, మిమ్మల్ని నేను మీ భాగ్య చక్రానికి దూరం చేసేలేదు కదా అని. నవ్వాడు. అది మాత్రం ఎవరి తరము కాదు. కానీ మీరు లేచి నవ్వుతూ తిరిగితే నేను మరింత నిశ్చింతగా నా పనులు చూసుకోగలుగుతాను. ఎంత ఆలోచించి చేసినా ఒక్కొక్కప్పుడు ఏదో ఒక పని పొరపాటుగా చేస్తాం. స్వాగతంలాగా అనుకున్నాడు. మిమ్మల్ని మావయ్య చూస్తే ఆయన భావాలు మారి ఉన్మాదం తగ్గగలదని ఊహించానే గాని ఈ సంఘటన ప్రభావం మీపై ఎలా పనిచేస్తుంది అనేది మాత్రం ఊహించలేకపోయాను. వద్దు డాక్టర్ గారు, అలా అనుకోవద్దు నొచ్చుకుంటూ అంది శ్రీలక్ష్మి. నా వల్ల ఒకరు బాగుపడ్డారు, అంతే చాలు. నా జ్వరం ఈరోజు కాకుంటే రేపు తగ్గుతుంది అంది. 12వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.